బండోళ్ళు ఏం తక్కువ దీంట్లో ఈ బండి ఎవరిది బండి మద్యం సేవించడం కుటుంబ అదేవిధంగా మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గంజాయి అనేది మనం చేస్తూ ఉన్నారు. అన్ని ఊళ్ళో మా దగ్గర ఉన్నాయి. వ్యవస్థలకు దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కుటుంబ సేవించడం వల్ల మేము చూస్తూ ఉన్నాం, చాలా గ్రామాల్లోని చిన్న వయసులోనే కుటుంబ యజమాని చనిపోవడం వల్ల కుటుంబం అటువంటి భార్య అవితంతులుగా మారి కుటుంబంలో పిల్లలు అనాథగా మారిపోతూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సమస్య, యువత ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, అనుభవం లేకుండా బళ్ళు నడుపుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాలు దాటి ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. స్టార్ట్ బుక్ చేయడం అన్ని విషయాల్లో కూడా నా ఎస్ఐ మరియు సి రాజేష్ గారికి సపోర్ట్ చేస్తారు. సలహా తీసుకోండి. ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తే ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఫస్ట్ అడిగి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, లేదు, లేకపోతే లేదు. అప్పుడు మీరేం చేస్తే రోడ్డు మీద ధర్నా, సార్ మాకు న్యాయం చేయాలి, ధర్నా చేస్తారు. ధర్నా చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అవుతుంది, మళ్ళీ కేసు అవుతుంది. అందుకని ముందే మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మరో సమస్య, ప్రతి ట్రాక్టర్ కూడా డాక్యుమెంటేషన్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఎందుకు లేదంటే సార్ రోడ్డు మీదకి వెళ్ళాం కదా సార్, దున్నుకుంటాం కదా సార్, కరెక్ట్ కాదు. అది మినిమం డాక్యుమెంటేషన్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి. అవన్నీ లేకపోయినా కూడా ప్రతి డాక్టర్ ఏరియా స్టిక్కర్లు ఉండాలి. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు స్లోగా వెళ్తూ ఉంటారు, మీరు ఎక్కినప్పుడు వెనక నుంచి ఇవి వెహికల్స్ వస్తాయి, లారీలు, ట్రక్కులు. మీ బండి కనపడదా, స్పీడ్లో వస్తూ ఉంటాడు, దగ్గరికి వచ్చిన తర్వాత బండి కనిపిస్తుంది కానీ కంట్రోల్గా వెనక నుంచి ట్రక్కులు ఇస్తాడు, యాక్సిడెంట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు స్టిక్కర్ వేసుకోండి, ఏరియా స్టిక్కర్ వేసుకోండి. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా దమ్ము చేస్తూ ఉంటారు. రోడ్డు ఎక్కినప్పుడు ఆ మొత్తం స్టిక్కర్ వేసిన తర్వాత చూసి రోడ్డు ఎక్కాలి. అది మీకు సేఫ్టీ, మీ పిల్లలకు సేఫ్టీ, ఫ్యామిలీ సేఫ్టీ. అది మాకు మర్చిపోతుంది. మధ్యలో చాలా ఇన్సిడెంట్ అయినాయి, ముఖ్యంగా మెయిన్ రోడ్డు మీద. అక్కడ చూసుకోండి. మాకు మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అయింది. ఇటువంటి కట్టడం ముందు మళ్ళీ చేస్తూ ఉంటాం.